హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి సో ఇవి 2 ఫిక్స్ వామ్స్ అనమాట. అండ్ నేను రీసెంట్గా అయితే తీసుకుని ఉండే, సో అవే వామ్స్. అండ్ దీని కల్చర్ అసలు అవుతుందా అవ్వదా అనేది అయితే ఒక క్లారిటీ అయితే ఇద్దామని. అండ్ ఇది ఫిషెస్ గిట్ట ఫీడింగ్ చేస్తే మంచిది కాదు అది ఇదని సో ఇన్స్టాలో గిట్ట కామెంట్స్ అయితే వచ్చినుండే. అండ్ సో వీటిని ఫీడ్ చేయడం వల్ల ఫిషెస్కి అయితే ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఉండదు. అండ్ దీనివల్ల అయితే ఇంకా మనకి ఫిషెస్కి ఇంకా గ్రోత్ అండ్ వాటి బాడీ ఇంక్రీజ్ అవ్వడం అవన్నీ అయితే జరుగుతుంది. అండ్ సో ఇది బెటాస్ ఒక టబ్. అండ్ దీంట్లో మొత్తం ఆల్మండ్ లీవ్స్ అయితే వాటర్ అయితే ఉండే. అండ్ వీటి ఫిషెస్ అయితే వేస్టేజ్ అయితే ఉండే బాగా. సో నేను కొన్ని వీడియోస్ అండ్ కొద్దిగా రీసెర్చ్ చేస్తే అండ్ మ్యాక్సిమం అయితే వీటికైతే కొద్దిగా ఫిషెస్ ఒక వేస్టేజ్ కానీ మన దగ్గర లైక్ ఏవైతే ఫుడ్స్ అనేది కింద సింక్ అవుతాయో సో అలాంటి ఫుడ్స్ వేస్తే తిని ఇవి అయితే సర్వే అవ్వగలుగుతాయి అండ్ అవుతాయి, కల్చర్ అయితే అవుతాయి. అండ్ దీని మీద అయితే నాకు ఎటువంటి ఎక్కువ కల్చర్ దీని నాలెడ్జ్ అయితే లేదు. బట్ నేనైతే దీని అయితే ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నా. బట్ ఇలా చేస్తే మాత్రం అయితే కల్చర్ అయితే అవ్వచ్చు, లేదంటే కాకపోవచ్చు. అంటే జస్ట్ నేను ఒక చిన్న సెటప్లా అయితే వేసినుండే. అండ్ ఇక్కడికి చూసుకోవచ్చు, ఇక్కడ కొన్ని ఉన్నాయి అండ్ ఇక్కడ కొన్ని అయితే ఉన్నాయి. అండ్ ఇవి వామ్స్ 2 ఫిక్స్ వామ్స్ అంటారు. అండ్ ఇగో ఇలా అయితే నేను ఒక పైప్ అయితే పెట్టుకున్నా. యాక్చువల్లీ ఇది టెర్రస్ పైన ఉంది. అండ్ ఈ టెర్రస్ పైన మన ఏదైతే డ్రమ్ ఉంటుందో ఈ డ్రమ్ములో నేనైతే సో పైప్ అనేది అయితే కింద అయితే ఇట్లా పెట్టుకున్నా. సో కింద బాటమ్ దాకా అయితే పెట్టేసి ఉండే పైపు. అండ్ ఆ వాటర్ ఏవైతే వస్తాయో ఇలా అయితే ఒక్కొక్క డ్రాప్ అయితే పడేటట్టు అయితే ఇట్లా పెట్టుకున్నాను నేను. అండ్ ఇక్కడైతే మూడేసిన నేను, సో లైట్గా అయితే మూడేసిన. అండ్ ఇది తీసేస్తే స్పీడ్గా వస్తాయి, వాటర్ అనేది కంటిన్యూగా ఫ్లో అవుతూ ఉంటాయి, మళ్ళీ ఇబ్బంది వస్తుందని చెప్పి నేను ఇట్లా వన్ డ్రాప్లా అయితే పెట్టిన. అండ్ చూద్దాం అసలు కల్చర్ అవుతుందా అవ్వదా అని చెప్పి. అండ్ వీటికి ఫిషెస్కి అయితే ఇక్కడ చూడండి, దీంట్లో మొత్తం చాలా వరకు అయితే వేస్టేజ్ అయితే ఉండే. ఒక నిమిషం, ఫిషెస్ అయితే దీంట్లో మొత్తం వేస్టేజ్ అయితే ఉండే యాక్చువల్లీ. అండ్ ఆ వేస్టేజ్ని అయితే పట్టుకున్నాయి చూడండి ఇక్కడ. సో నేను ఇక్కడ చూసుకోవచ్చు, మేబీ నేను క్లియర్గా కనిపిస్తున్నా లేదు అనుకుంటున్నా. అండ్ ఇది అంతా ఫిషెస్ది వేస్టేజ్. అండ్ ఆ వేస్టేజ్కి అయితే కొన్ని అతుక్కొని అండ్ అక్కడ ఇక్కడ గిట కొన్ని అంటే వాటిని అన్నిటిని ఒక బౌల్ రౌండ్గా అయితే వేసుకొని సో ఉన్నాయి ఇట్లా. నాకైతే తెలీదు ఎగ్జాక్ట్గా ఇవి కల్చర్ అవుతాయి అవ్వదని. బట్ నేనైతే ట్రై చేస్తున్నా. బట్ కల్చర్ కాకపోయినా కానీ ఇవైతే స్టిల్ ఎలాగైతే ఉంటాయి. సో కొద్దిగా కొన్ని మంత్స్ వరకు అయితే ఈజీగా అయితే ఎలాగ ఉంటాయి ఒకటి తిని. కల్చర్ కాకపోయినా కానీ ఎలాగైతే ఉంటాయి, బతికే ఉంటాయి ఇవైతే. సో ఇలా అయితే అయిపోయినుండే. అండ్ దీన్ని అయితే నేను ఇక్కడికి చూసుకోవచ్చు చిన్నది. అండ్ ఇవన్నీ అయితే వామ్స్. అండ్ మ్యాక్సిమం అయితే అన్నీ అయితే బతికే ఉన్నాయి. వీటికైతే వాటర్ అనేది కంటిన్యూగా అయితే ఫ్లో అయితే అవుతూ ఉండాలి సో ఖచ్చితంగా. అండ్ మీకు వాటర్లో కొద్దిగా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఇవి ఆల్మండ్ లీవ్స్ వాటర్ అయితే ఉండే, వాటితో పాటు వేసేసిన. అండ్ వీటికి ఫీడింగ్ అయితే నేను ఏం చేస్తానంటే జస్ట్ మన దగ్గర ఏవైతే ఫిషెస్ అక్వేరియంస్లో కానీ బెటావో ఏవైతే వేస్టేజ్ లాస్ట్ మిగిలిపోతాయో కాలి తీసుకొచ్చి దీంట్లో పోసేసినామంటే మ్యాక్సిమం అయితే తిని సర్వే అయితే అవుతాయి. బట్ ఇన్ కేస్ కల్చర్ అయ్యింది అని అంటే కల్చర్ చేయడానికే ట్రై చేస్తా. ఒకవేళ వీటి ప్రొడక్షన్ అవుతుంది అని అంటే సో మనకైతే ఈ ట్రిక్ అయితే ఖచ్చితంగా అయితే మనకైతే వర్కౌట్ అయితే అవుతుంది. మనం గిట్ట కొద్దిగా స్టార్టర్ తెచ్చుకొని సేమ్ ఇలానే మెయింటైన్ చేసినామన్నా కానీ సో కల్చర్ అయితే అవ్వచ్చు. సో కల్చర్ అవుతే మనకి గిట్ట చాలా అమౌంట్ గిట్ట సేవ్ అవుతుంది. ఫిషెస్ గిట్ట మంచి లైఫ్ ఫుడ్ అయితే దొరుకుతుంది మనకి గిట్ట. బెస్ట్ చాయిస్ ఇది గిట్ట. ఫిషెస్కి అయితే మనకి డ్రై దొరుకుతాయి, బట్ లైవ్ ఉంటే ఇంకా అలాగ ఉంటుంది. సో చూద్దాం మరి కల్చర్ అవుతుందా అవ్వదని అయితే. నేనైతే అవ్వాలైతే అనుకుంటున్నా. బట్ ఇక కల్చర్ అవ్వకపోతే ఇక మనం ఏం చేయలేం. జస్ట్ దీని అయితే నేనైతే ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నా. అండ్ వీటికైతే వాటర్ అనేది ఫ్రెష్ వాటర్ అనేది కంటిన్యూగా పడుతూనే ఉండాలి. వాటర్ అనేది కంటిన్యూగా చేంజ్ ఏవైతే ఇప్పుడు కొద్దిగానే వాటర్ ఉన్నాయి అండ్ ఇవి ఫుల్ అయిపోవాలి. ఎవ్రీ ఒక 3 hours అన్న వీటి వాటర్ అనేది ఫ్లో అయిపోవాలి. అండ్ కొత్త వాటర్ యాడ్ అవుతూ ఉండాలి వీటికి ఖచ్చితంగా, ఇవి హెల్తీగా ఉండాలి అంటే. లేదంటే మళ్ళీ చచ్చిపోతాయి. కానీ ఇట్లా ఉంటూ మొత్తం అయితే వెళ్ళిపోతాయి అనమాట. అండ్ ఇవి వామ్స్ని ఫీడింగ్ చేయడం వల్ల ఏంటి అంటే మెయిన్ యూజెస్ ఫిష్లో అనేది అయితే బాడీ సైజ్ మెయిన్ ఇంక్రీజ్ అవుతుంది, గ్రోత్ గిట్ట చాలా బాగుంటుంది, కలరేషన్ గిట్ట ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మొయినాలోనేమో ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది. అండ్ వీటిలో అయితే మెయిన్ ఏంటంటే బాడీ సైజ్ అనేది మంచి ఇంక్రీజ్ అవుతుంది, పెద్దగా అయిపోతాయి బాడీ సైజ్ అనేది వీటికి ఇవి ఫీడింగ్ చేయడం వల్ల. సో అందుకే నేనైతే ఇవి అయితే ఫీడింగ్ అయితే చేస్తున్నాం. అండ్ సో వీడియో అయితే ఇంతే. అండ్ చిన్న ఇది ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇన్ కేస్ ఇది కల్చర్ అనేది సక్సెస్ అయ్యింది అని అంటే నేను దీని మీద మళ్ళీ ఇంకొకసారి వీడియో పెడతా. అండ్ ఈ కల్చర్ గిట్ట మనం గిట్ట
సో అందుకు చేద్దాం ఒకవేళ ఇన్ కేస్ మా దగ్గర అయితే. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే అడగకండి, నేనైతే సేలింగ్కి అయితే ఏం పెట్టలేదు. అండ్ ఇవి సేలింగ్ పంపించాలన్నా చాలా కష్టము. అండ్ సో వీడియో అయితే బాయ్ బాయ్.